కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, లోక్సభ ఎన్నికల తర్వాత దాదాపుగా సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైనటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం సో ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, అలానే జిల్లా స్థాయి నాయకులు, ఆ పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. సో ప్రధానంగా ఇవాళ కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు పార్టీ అంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇక పార్టీ పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇక కాంగ్రెస్ ఉధృతికి ఇటు బీఆర్ఎస్ పార్టీగా లేవదు అన్న ప్రచారం నేపథ్యంలో సో సొంత పార్టీ నేతలే పార్టీ విషయంలో చేసేటువంటి వ్యతిరేక ప్రచారమే కావచ్చు. అంటే ఒక ఓటమితోనే బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోయేటువంటి పార్టీ కాదు, పడుతూ లేస్తూ విజయ తీరాలను చేరేటువంటి పార్టీ అని చెప్పేసి కేసీఆర్ ఇవాళ పార్టీ శ్రేణులకు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానమే కావచ్చు, ఆ పార్టీ సాధించినటువంటి విజయాలే కావచ్చు, సో 2 టర్మ్లు అధికారాన్ని కైవసం చేసుకుని పాలన సాగించినటువంటి విధానమే కావచ్చు, వీటన్నిటి కూడా కేసీఆర్ ఈ సందర్భంగా పార్టీ నాయకులకు చెప్పారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావనను కేసీఆర్ పదే పదే పార్టీ నేతలకు పిలిపించారు. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రిగా అలానే టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు పార్టీని కాపాడుకున్నటువంటి విధానమే కావచ్చు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల హక్కుల పక్షాన టీడీపీ ఎలా పోరాడింది, మళ్ళీ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, పడుతూ లేస్తూ ప్రజల ఆదరణ ఏ విధంగా చూరగొన్నదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఇవాళ కేసీఆర్ పార్టీ నాయకులకు చెప్పారు. అలానే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా సో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నేతగా పనిచేసి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి వైనాన్ని కూడా ఇవాళ కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. కనుక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కనమరుగు కాదు, సో ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కూడా నేతలకు చెప్పారు. మరోవైపు పార్టీ నేతలకు కేసీఆర్ ఒకంత సీరియస్ క్లాస్ అయితే తీసుకున్నారు. సో ఇలాంటి వ్యతిరేక ప్రచారం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వాళ్ళని కాపాడుకోలేకపోయామనేటువంటి ఆవేదనను కూడా కేసీఆర్ వ్యక్తం చేశారు. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అంటూ ఆయన ఒక కార్యాచరణ కూడా ఇవాళ విడుదల చేశారు. సో దానిలో భాగంగా సో ఏప్రిల్ 10వ తారీఖున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరొకసారి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, మండలాల్లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి కమిటీల రూపకల్పనకు సంబంధించినటువంటి బాధ్యతలను సో మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పచెప్పారు. సో ఎంటైర్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియామకాలను, అనుబంధ సంస్థలను, అలానే ఇతర పార్టీకి సంబంధించిన కమిటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నియమించబోతున్నారు. ప్రధానంగా ప్రతి జిల్లాకు 3 కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పని కేసీఆర్ నిర్ణయించారు. సో దాంట్లో ప్రధానంగా రైతులు, మహిళలు, అలానే విద్యార్థులకు సంబంధించినటువంటి 3 కమిటీలు ప్రతి జిల్లాలో కూడా ఉంటాయి. సో మరోవైపు ఆయన మహిళల విషయంలో కూడా కేసీఆర్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు, ఒక సంచలన ప్రకటన అయితే ఆయన చేశారు. సో ఖచ్చితంగా 2028 ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా 160 సీట్లకు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది, 53 స్థానాలు ఖచ్చితంగా మహిళలకు తాను ఇచ్చి తీరుతానని చెప్పేసి కూడా చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతుంది, సో వాళ్ళకి ఇంకా కూడా అధికారాన్ని ఎట్లా చెలాయించాలో కూడా తెలియట్లేదు, సో అధికారులతో ఎలా పని చేయించుకోవాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియట్లేదు, ఇక కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు భూస్థాపితం చేస్తారనేటువంటి వ్యాఖ్యలు అయితే చెప్పారు. సో ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి కనుమరుగైపోతుందనేటువంటి ప్రచారం నేపథ్యంలో సో పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేశారు. సో మరోవైపు ఇటు మహిళల విషయంలో కూడా తమ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తుందని చెప్పేసి అంటూ మహిళల ఆదరణను చూరగొనేటువంటి ప్రయత్నం కూడా కేసీఆర్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సో ఎట్లా పుట్టింది, సో ఎట్లా పెరిగింది, ఏ విధంగా అధికారాన్ని దక్కించుకుంది, ఏ విధంగా తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించింది, సో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి పాత్ర పోషిస్తుందనేటువంటి అంశాలను కూడా చెప్పారు. ఏడాది పాటు ఒక కార్యక్రమాలను కూడా, కార్యాచరణను కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు కూడా ఇచ్చారు. సో ఏ విధంగా ఇటు ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయాలనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ ఇవాళ ఒక కార్యాచరణ కూడా విడుదల చేశారు. సో మొత్తం మీద ఇవాళ అంటే దాదాపుగా ఒక 3.5 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. మరో గంట పాటు ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశాలున్నాయి. సో ఆ తర్వాత కేటీఆర్ ఈ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను, నిర్ణయాలను ఆయన మీడియా ముందు అడ్రస్ చేయబోతున్నారు. సో పార్టీని కాపాడుకునేటువంటి
చర్యల్లో భాగంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సో రానున్నటువంటి రోజుల్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక గైడ్ లైన్స్ కూడా ఇవాళ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్. నవీన్.